వస్తోంది అని అర్జునుణ్ణి పిలిచి, బ్రాహ్మణుడు గురుపుత్రుడు సంహరించకూడదు, ఆయన్ని విడిచిపెట్టేయండి, వెంటనే ఆయనకి కట్టినటువంటి బంధనములను విముక్తి చెయ్యండి అంది. అంటే ఈ మాట భీముడు విన్నాడు. విని ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఏమిటి ద్రౌపది మాట్లాడుతున్నది, ఏమైనా అర్థం ఉందా అసలు? ఎక్కడో నిద్రపోతున్న పిల్లల్ని పట్టుకుని చంపేశాడా ఈ దుర్మార్గుడు? ఇటువంటి వాణ్ణి అక్కట నిద్రించుచున్న పుత్రులని చూడకుండా సంహరించినటువంటి ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామని బాలఘాతకున్ విడువమటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది, వీడు విప్రుడనే విడువగనేలా చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటులం వీని శిరము భిన్నము చేసేద చూడుడిందరు. భీముడు ఇప్పుడు మాట్లాడిన అలాగే ఉంటుంది. చిక్కన గారు విరాట పర్వంలో అంటారు, ఆయన వెళ్ళిన పోస్ట్ ఏమిటంటే వంటలవాడిగా వెడుతూ ఆయన అంటాడు ధర్మరాజుతోటి, పరియ పాపంగ దునియగా విరువవలయు ఎడద కాళ్ళుల చేతుల అణచిపెట్టి అణగి ముక్కలు చేసి పొయ్యిడుదు గాని కత్తి గొడ్డలి అడగని కట్టియలకు అన్నాడు. తిక్కన గారి పద్యాలు. అన్నయ్య, నేను వంట ఎలా చేస్తానో తెలుసా? పెద్ద పెద్ద మొద్దులు పట్టుకొచ్చి నా భుజాబలంతో చీల్చేసి నా గుండెల మీద పెట్టి విరిచేసి నా తొడల మీద పెట్టి నొక్కేసి పొయ్యిలో బారేసి వంట చేస్తాను తప్ప కత్తి గొడ్డలి బుచ్చుకోనన్నయ్య కట్టెలు కొట్టడానికి అన్నాడు. దిక్కుమాలిన కట్టెలు కొట్టడానికి అంత పౌరుషం ఎందుకండి? అంటే ఆయన పౌరుషం అటువంటిది. అందుకని ఆయన అన్నాడు భీమసేనుడు, బాలఘాతకున్ విడువమటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది, వీడు విప్రుడే విడువగనేలా చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటులన్ వీని శినము భిన్నము చేసేద చూడుడిందరు. వీడు పిల్లల్ని చంపేసిన వాడు, వీడు నిద్రపోతున్న పిల్లల్ని చంపేసిన వాడు గురుపుత్రుడు వదిలేయమంటుంది ఆవిడ ద్రౌపది. వెర్రిది, దానికి తెలియదు పాపం. చంపేవతల నారాయణ వీణ్ణి. మీ అందరికీ అనుమానమా? గురుపుత్రుడు చంపకూడదు అనుకుంటున్నారా? అలా అనుకుంటే చెప్పేయండి, భయం లేదు. నా పిడికిటి పోటులన్ అంటే వెక్కిరిస్తున్నాడు అర్జునుడిని. ఎందుకయా నీ గాంధీవం దిక్కుమాలింది కాల్సనా? నాకు గాంధీవాలు బాణాలు అక్కర్లేదయా. ఎలా చంపేస్తానో తెలుసా? నా పిడికిటి పోటులన్ 4 గుద్దులు గుద్దేస్తానా తలకాయ మీద. తలకాయలు కదా కోసేశాడు, తలకాయ ముక్కలైపోతుంది. చూతురు కానీ చూడండి, మీరు చంపుతారా నేను చంపేనా అన్నాడు. అంటే ఇప్పుడు మాట్లాడడం ధర్మరాజుకు కూడా కష్టమే. భీముడికి ఆగ్రహం వచ్చేస్తే కృష్ణుడు అన్నాడు, అర్జున, నేను నీతో ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా విను. నేను చెప్తున్నటువంటి మాటని. అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి. కృష్ణుడు మాట్లాడితే ఎలా ఉంటుందో భాగవతంలో మీరు చూడాలి. ఆ అంధీకరించినటువంటి పోతనగారి పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కరించాలి మహానుభావుడు. అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి, బ్రహ్మబంధుడది తప్పదు నిక్కము, బ్రాహ్మణోన హంతవ్యమటంచు